వాళ్ళకి ఇద్దరు అధికారులతో కమిటీ వేయి, ఉమ్, వాళ్ళు రోజు ఇదే పని మీద కూర్చోవాలి అని పెట్టు. 2 నెలలు 3 నెలలు టైం ఇస్తున్నాం, ఉన్నవన్నీ క్లియర్ చేయి, ఎనఫ్. ఇక్కడ క్లియర్ కాకపోతే కోర్టుకి వెళ్తారు, ఇక్కడ నాకు న్యాయం జరగలేదండి పొమ్మను మనం. నీ చేతిలో, ప్రభుత్వం చేతిలో 3 నెలలు కాదు, 4 నెలలు కాదు, 6 నెలలు తీసుకోయ్యా. అసలు ప్రభుత్వం దగ్గర సొల్యూషన్ ఏముంది నాకు తెలియగలుగుతాను. సొల్యూషన్ ఏముంది రెవెన్యూ దాంట్లో? రెవెన్యూ దాంట్లో సొల్యూషన్ ఉండదు ప్రభుత్వం దగ్గర. పైగా కింద కరప్షన్ మీకు తెలుసు, పట్టాదారు పాస్బుక్ కూడా డబ్బులు తింటారు. విఆర్ఓ దగ్గర నుంచి మొదలవుతుంది అది. మరి ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి? దాంట్లో ఆయన ఏం చేయాలా? వీళ్ళు అందుకోసం కింద ఏదిస్తుంటారు. ప్రతి ఊరికి వెళ్ళి మంత్రి ఏమైనా చేయగలుగుతాడా? కానీ ఇక్కడ మధ్యలో మంత్రులు టార్గెట్ అయిపోతున్నారు కదా మరి. అంటే బాబు గారు గొప్పోడు, వీళ్ళందరూ ఎదవాలని చెప్పడమే వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు రెవెన్యూ మంత్రి టార్గెట్ అవుతున్నారు, ఇక్కడ రవాణా శాఖ మంత్రి రోజుకో మంత్రిని టార్గెట్ చేస్తారండి. మీరు అబ్జర్వ్ చేస్తే 18 నెలల్లో ఎమ్మెల్యేలు చెడ్డోళ్ళు, ఎంపీలు పనికిరానోళ్ళు, మంత్రులు దొంగలు, ప్రభుత్వం అద్భుతంగా ఉంది. బాబు గారు బాగున్నారు, లోకేష్ గారు బాగున్నారు, వాళ్ళ వల్ల ప్రభుత్వం నడుస్తుంది. ఇది అదొక హై డ్రామా. అంటే ఒక రకంగా సార్ ఇప్పుడు రవాణా శాఖ గురించి వీళ్ళు రాసుకొచ్చారు ఇవాళ, ఆ పేజీలో ఎక్కడైనా సరే డబ్బులు ఇవ్వాలి, ఫైల్ కదలాలంటే అనేది. వాస్తవానికి రవాణా శాఖ గురించి మనం తెలంగాణకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో లంచం లేనిదే ఏ పని అవదని అందరికీ ఓపెన్ గా తెలిసిన సీక్రెటే. కానీ ఇక్కడ అది మంత్రి గారు సెట్ చేయగలుగుతారా, లేదంటే మంత్రికి ఇప్పుడు ఏదో నిన్న లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు